ఉపా కేసు ఉంది కదా, కొన్ని ఉన్నాయి సంజయ్ గారి మీద తీసుకోవడానికి కొన్ని ఉంటాయి, కానీ అసలు నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి ఫస్ట్ లెవెల్. ఈ 9 మందిని కూడా వాళ్ళు జాతి రత్నాలు వాస్తవానికి, నాట్ ఓన్లీ తెలంగాణ. నాకు ఇప్పుడు ఒక మాట అనుకుందాము, ఎక్కాయాదగిరి గారిది ఏంది ఏం సాక్రిఫైస్ అనేది మీరు బుక్ చూసిరా? ఎంత అద్భుతంగా అసలు అలాంటి వ్యక్తులు ఉన్నారు మన కాడ. కూడా భయంకరంగా కనిపిస్తుంది ఆ ఫొటోస్ లోనే. ఆ రోజుల్లో 3 లక్షల పైచిలకు పెట్టి 4 లక్షల చిల్లర 4 లక్షలు పెట్టి ప్రభుత్వాన్ని ఎదిరించి, అంతకంటే ధీరుడు ఎవరు? ఒక్కొక్కరి చరిత్ర మీరు గమనిస్తే ఇప్పుడు మన ఆంధ్రశ్రీ గారిది అంటే మనకు చాలామందికి తెలుసు. ఇట్లా సుద్దాలతే అశోక్ తేజ గారు జాతీయ స్థాయిలో ఎంత వచ్చిందో, తర్వాత వాళ్ళ తండ్రి గారు మా నియోజకవర్గం మన పక్కన గూండాలు, అసలు అది ఒక లెజెండరీ. వాళ్ళ పరంపర చూస్తే ఒక ఎదుటిన మనోడు మాట్లాడింది చూస్తే, ఇప్పుడు నా గుండెల్లో కుచ్చుకున్న ముళ్ళును తీసిన వైద్యుడు రేవంత్ రెడ్డి అని అంటే ఎక్కడో ఒక వెలితి నేను అనే దాన్ని నేను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్. గద్దరన్న ఒక 2-3 గంటలు కేసీఆర్ని కలవడానికి, ఏదో అడగడానికి కాదు, గూడాంజయ్య నాకు ఫోన్ చేసిండు చివరి రోజుల్లో. చాలా మందికి అడిగిండు ఆయన ఏందో మన చాలా మందితో కలవడానికి విశ్వ ప్రయత్నం చేసి. నేను ఒకసారి వాళ్ళ భార్య కూడా చెప్పి, ఏంటిది డబ్బో నాకు పేరో కాదు, ఇన్ని రోజులు తనతో కలిసి కొట్లాడినాం కదా, చచ్చిపోయే ముందు చూసి చస్తా బాబు అంటుండే నాతో మాట్లాడినప్పుడు. నాకేం నేను టీఆర్ఎస్ కాదు, ఆయన నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన నేను కూడా మర్చిపోయినా అప్పుడు. ఆ తర్వాత నేను ఎవరికో 2-3 ఎమ్మెల్యే వాళ్ళకి ఎంపీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వీళ్ళని కలిసి ఆయన కలుస్తారని చెప్పే పరిస్థితి లేకుండా. అట్లాంటి మీరు వరుసమ్మటి పాశం యాదగిరి గారు ఏంది ఒక నడుస్తున్న లైబ్రరీ. ఆయన తెలంగాణకు కాదు భారతదేశానికి ఒక మేధావి. అంటే అట్లాంటి వ్యక్తులు మమ్మల్ని విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, ఏదైనా కావచ్చు. న్యూట్రాలిటీ. ఇప్పుడు ఈ 9 మందే కాదు, 900 పైచీలు కూడా ఉంటారు. వాళ్ళను సందర్భాన్ని బట్టి ఇప్పుడు జయశంకర్ సార్ని మనం తగ్గించినట్టు కాదు, ఆయన బర్త్డే రోజు, డెత్ యానివర్సరీ రోజు ఆయన ఒక స్మారకమా, లేకపోతే ఆయన దాని మీద ఒక మ్యూజియమా, ఇట్లా ఒక చర్చ జరుగుతుంది. దాన్ని ఇప్పుడు అందరితో కలిసి చర్చించకుండా ప్రకటించేది కాదు. ఇది మాత్రం ఆ రోజు జయ జయ హే గీతం అప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కలిసినప్పుడు పెద్దలతో చర్చిస్తున్నాడు, కవులు కళాకారులతో. ఇలాంటి పరిస్థితిని తెలంగాణ సమాజం కూడా ఊహించని స్థితిని ఆయన ఈరోజు తీసుకొచ్చింది. ఎందుకంటే మనము మంచి చేసిన వాళ్ళకు మంచి చేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జయరాజ్ అన్న అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను ఊహించలే అసలు. మేము ఎప్పుడు సీఎం గారిని కలవాలంటే కూడా మాకు అపాయింట్మెంట్లు ఉంటాయా లేవా అనుకున్న స్థితి. కాబట్టి అడగకుండా ఇచ్చుడు కాదు, మీరు అమ్మ కొడుకులు కాబట్టి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగం గోరటెంకన్నది ఏంది, విశ్వభావకుడు తెలుగులో నా దృష్టిలో. ఆయన ఏం మాట్లాడినట్టుంది, మాట్లాడకపోయినాం. ఇప్పుడు ఆయన పార్టీ నేపథ్యంతో ఉంటాడా, వ్యక్తిగత అభిప్రాయాలు ఎట్లుంటాయి, కొంతమంది తీసుకుంటారా తీసుకోరా అనే విషయం కూడా పక్కన పెట్టి గౌరవించడం అనేది ప్రభుత్వం సాంప్రదాయం. నందిని సిద్ధారెడ్డి గారు చాలా తీవ్రంగా విమర్శించినట్టున్నారు కదా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇదన్నట్టున్నారు. ఆయన విమర్శించవచ్చు, వారికి కూడా ఇస్తారేమో. అంటే ఇస్తే ఇప్పుడు మొదటి దశలో ఎవరైనా తిరస్కరించే పరిస్థితి ఉంటే అంటున్నట్టు కదా ఆయన ఇవ్వాలి అంటే డిక్లేర్ అయితే అడిగింది మరి ఎందుకంటే కీన్గా మనోనితో ఉంటాడు కదా, కేసీఆర్తో ఉంటాడు కదా. ఆయనది కూడా నాగేటి చాలల్లో నా తెలంగాణ అనేది ఉద్యమ గీతం బాగా ప్రజల్లోకి పోయింది. దేశపతి కూడా నా దృష్టిలో కొంతమంది ఉన్నారు, వీళ్ళు టీఆర్ఎస్తో అనుసంధానం అయి ఉండొచ్చు, అనుబంధంగా ఉండొచ్చు. వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ కమిట్మెంట్ టువార్డ్స్ టు ది తెలంగాణ సొసైటీ అనేది అందరికీ తెలుసు. రేపటి రోజున వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నాలు ఉండొచ్చు, వాళ్ళు తీసుకుంటారు తీసుకోపోరు అనే విషయం. పాశం యాదగిరి గారు లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు ఏ అవార్డు వచ్చినా నా ప్రశ్న మాత్రం కొనసాగుతుంది అని ఒక రకమైన స్టేట్మెంట్. ప్రశ్న ఎందుకు కొనసాగొద్దు? నీకు అవార్డు ఇచ్చినంత మాత్రాన నీకేమైనా విమర్శ చేసి అట్లా ఏమైనా ఉన్నారా అని అట్లేముండదు. అంటే మీరు అరే మననే అవార్డు ఇస్తే కదా మరి ఎట్లా మా కోసం అట్లా ఏముండదు. ఆయన ఇప్పుడు చాలామంది కేసీఆర్ ఏం చేయకపోయినా కేసీఆర్ కోసం ఎదురు చూసిండ్రు. ఓకే, ఎందుకు ఏమన్నా మనోడు నాకు ఏమైనా ఫేవర్ చేస్తారు అని చాలామంది చాలా రకాలు. కానీ మీరు మా కొరకు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలంగాణ కొరకు చేసిన, సమాజం కొరకు చేసిన, సామాజిక విప్లవాల కొరకు చేసిన మీ యొక్క కమిట్మెంట్కి ఇది గుర్తింపు లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, అంటే వీళ్ళది ఎల్లలు దాటిన సేవ వీళ్ళది. నేను తెలంగాణకే పరిమితం చేయను, కానీ తెలంగాణ కొరకు ఇప్పుడు రసమై బాలకిషన్ కూడా కొట్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న 2 సార్లు చేసిండు.
రేపటి రోజున అట్లాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది పార్టీ. ఇదేమి కాంట్రా చేయడానికి లేదు. కాకపోతే ఇట్లనే కేసీఆర్ పిలిచి వాళ్ళు ఇచ్చేది ఏందిరా నేను 2 ఇస్తాను కాముడి తిట్టు అంటాడు ఈయన. ఇది ఒక పెద్ద ఇది ఇన్ని మంచి చేయడానికి కూడా ఇన్ని తిప్పలు పడాల్సి వస్తున్నాయి. ఇప్పుడు జయశంకర్ సార్కి ఒక మంచి స్మారకం కడితే ఏం బాయ్ సొమ్ము ఏం బాయ్ చెప్పు, నాకు అర్థం కాదు. అంతకంటే సాక్రిఫైస్ పెళ్లి చేసుకోకుండా తెలంగాణ కొరకు కేసీఆర్ లాంటి వాళ్ళ కొరకు వెతికి కళ్ళు లోపలికి పోయినాక కేసీఆర్ ఎట్లాంటోడైనా సరే నేను వాంతోనే పోతా అన్నాడు. నేను ఒకసారి అడిగిన ఇలా ఆయన చనిపోకంటే ఒక 1.5 year ఏంది సార్ అని అంటే, మీరు అందరూ కొట్లాడే దాంట్లో ఉన్నాడు కదా ఏదో ఒకటి నడవని అని ఉంటుండే. అంటే ఆయనను మరి అందుకు పక్కన పెట్టిండ్రు, ఆయనకు అంత గౌరవం దక్కలే. కేశవరావు జాదవ్ గారు ఆయన గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో అందరి దృష్టి ఉన్నది. ఇప్పుడు ఆ రోజు ఒకరోజు చుక్కరామయ్య గారిని మనం జయ రోజు మనం ఒక రిపబ్లిక్ డేకు మనం ఏంది August 15th పిలిపించి మనం హానర్ చేసుకున్నాం. కాబట్టి ఇట్లా చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సిన 250 గజాల స్థలం సంగతి ఏంది? అదేమన్నా అసలు అడుగన్నా ముందుకు పడ్డదా? అది నాకు తెలిసి అదేమన్నా మేనిఫెస్టో June 2nd వరకు అవకాశం ఉండొచ్చు. June 2nd 2025 అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా? మధ్యాహ్నం కానీ June 2nd అనేది సింబాలిక్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఆ రోజు అనౌన్స్మెంట్ ఉంటుందా? మళ్ళీ ఆ రోజు అయిపోయింది. ఆ రోజు లోపల 2nd డే రోజు కొంతమంది ఇట్లా ఒక్కసారి ఇవ్వడానికి కాదు కదా, ఆర్థిక అంశాలు కాదు, ఫస్ట్ వీళ్ళని సార్ట్అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఈ ఉద్యమకారులు అనే దానికి గీటురాయి ఏంటిది, జైలా, అమరవీరుల కుటుంబాలే ఉన్నాయి సింబాలిక్ గా. ఒక 5 day ఇట్లనే మీరు చూస్తారు. ఓకే, కాబట్టి అవన్నీ డిస్కస్ చేసి పెట్టుకునే తను అందరితో డిస్కస్ చేస్తున్నాడు కూడా అనుకుంటున్నాను నేను. అది క్యాబినెట్తో మాట్లాడుకున్న తర్వాత చేస్తాడు.